మన ప్రభైన యేసు క్రీస్తు నామలో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క చిత్త ప్రకారం ఇలా ఈ గూగుల్ మీట్లోకి చేరడానికి నాకు 4వ అవకాశం దేవుడు ఇచ్చాడు. అందుని బట్టి ఎంతగానో కృతజ్ఞతలు జీవిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ఆనంద్ పాస్టర్ గారికి కూడా కృతజ్ఞత వందనాలు తెలుపుకుంటూ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి హబాకుకు గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనం చదువుకుందామండి. నేను ఆ మెసేజ్లో పెట్టాను చూడండి. హబాకు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం. రెండో అధ్యాయం 6వ వచనం అండి. చాలు, ఇక్కడ ఉన్న మాట, ఈ ఒక్క మాట చాలు. దేవుని యొక్క ఈ పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుడు ఈ యొక్క మాట ద్వారా మనతో ఏం మాట్లాడుతున్నాడో వాటిని మనం శ్రద్ధగా ఆలకిద్దాం. ఇక్కడ అంటున్న మాటలు, తనది కాని దాన్ని ఆక్రమించు వానికి అభివృద్ధి కలుగుతుంది, కానీ దీని వలన శ్రమ కలుగుతుంది అంటున్నాడు. అంటే ఇక్కడ ఉన్న ఈ మాటను బట్టి, ఈ లేఖనాల్లో మనకు సెలవిస్తున్న మాటను బట్టి, తనది కాని దానిని ఆక్రమిస్తూ వారి జీవితాల్లో ఏం చేయబడుతుందంటే అభివృద్ధి కలుగుతుంది. అంటే సంతోషము చేత, అభివృద్ధి చేత వారు నింపబడుతున్న స్థితి ఉంటుంది, కానీ దీని వలన శ్రమ కలుగుతుంది అంటున్నాను. ఈ మాటను బట్టి 3 విషయాలు మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకటి, పొరుగువాని స్థలము, పొరుగువాని తలము, ఆ యొక్క పొరుగువాని యొక్క పొలము. 2, పొరుగువాని యొక్క భార్య. 3, దేవునికి ఇవ్వాల్సిన సొమ్మును దొంగిలించిన స్థితిలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక్కడ ఈ యొక్క మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే మనకు తెలిసిన మాటలను ఈ రాజుల గ్రంథం 21వ అధ్యాయంలో మొదటి వచ్చిన కాడ ఇక్కడ ఉన్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే ఏమంటున్నాడు? అక్కడ షోమ్రోన్ రాజు అయిన ఆహాబు నగర్ని ఆనుకొని ఇజ్రాయేలుడైన నాబోతు యొక్క ద్రాక్ష తోట కలిగి ఉందంట. అయితే ఇక్కడ ఏం చేయబడుతుంది అంటే, వీరి యొక్క స్థితిని బట్టి వీరి జీవితంలో ఈ యొక్క ఆహాబు ఏం చేయబడుతున్నాడు అంటే, తనకు ఆ నగరానికి ఆనుకొనిన ఈ నాబోతు యొక్క ద్రాక్ష తోటని ఏం చేస్తున్నాడంటే అడుగుతూ ఉన్నాడు. దేనికోసం అంటే, తనది ఆ యొక్క ప్రక్కనే ఉన్న స్థితిని బట్టి దాన్ని అతడికి కావాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ ఈ యొక్క వ్యక్తి చెబుతున్నాడు, ఏమని చెబుతున్నాడంటే, ఇది నా పిత్రార్జితము నుంచి వచ్చినది, ఇది నాకు పితరుల నుంచి నాకు ఇది అనుగ్రహించబడిన స్థితి అని చెబుతూ ఉన్నాడు. అంటే ఇది నీకు ఇయ్యటం వల్ల పడదు అని చెబుతూ ఉన్నాడు. కానీ ఈ యొక్క వ్యక్తి చెబుతున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, దానికి వేరే ఒకటి ఇస్తానంటున్నాడు. అలాగే దానికి కావలసిన వెల, దాని యొక్క స్థితిని బట్టి అది ఎంతవరకు చెల్లించబడుతుందో, ఎంతవరకు అది డబ్బు, అది వెల చెల్లించబడే స్థితి ఉందో దానంతా ఆ యొక్క దాన్ని చెల్లిస్తానంటున్నాడు. కానీ ఈ వ్యక్తి నాకు ఇది పితరుల నుంచి వచ్చినది అని చెబుతూ ఉన్నాడు. కానీ ఇతడు ఏం చేశాడంటే, ఈ పరిస్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, అతడు ఇయ్యకపోవటం వల్ల ఇతడు ఇంటికి వెళ్ళంట మూతి ముడుచుకొని అన్నం తినకుండా అతడు ఆ విధమైన స్థితిలో ఆ యొక్క వ్యక్తి ఉన్నాడంట. ఆ స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, తన యొక్క భార్య అయిన యెజబెల్ వచ్చిందంట అక్కడికి. యెజబెల్ వచ్చినప్పుడు జరిగిన సంఘటన చెబుతూ ఉన్నాడు.
ఏమైంది నీకు అని చెబుతున్నప్పుడు ఆ యొక్క వ్యక్తి చెబుతున్నాడు, నేను పలానా ఈ యొక్క మన యొక్క తోట పక్కన ఒకని యొక్క తోట ఉన్నది, అది కూడా నేను అడిగాను, అది మనకి అనుగ్రహించమని అడిగితే అతడు అది ఇవ్వడం అని చెప్పి ఈ విధమైన స్థితిలో ఆ వ్యక్తితో ఆ సంగతిని చెబుతూ ఉన్నాడు. సంగతి చెబుతూ ఉంది ఆ యొక్క వ్యక్తి, ఆ వ్యక్తికి చెబుతూ ఉన్నాడు. ఈ స్థితిని బట్టి ఆమె చెబుతూ ఉంది, నువ్వు లేచి భోజనం చేయి, దాని గురించి నేను తెలుసుకుంటా, దాని గురించి దాన్ని నేను తీసుకొచ్చే విధంగా ఆ వ్యక్తి మాట్లాడుతున్న స్థితి కనబడుతుంది. అయితే ఇక్కడ ఉన్న మాటలు జ్ఞాపకం చేసుకుంటే మన జీవితాలలో ఏం చేయకూడదు అంటే, మనకి బైబిల్ సెలవిస్తున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఆజ్ఞలలో మన జీవితాలు ఎక్కువ పర్సెంట్ మన జీవితాల్లో ఏం కలిగి ఉండమంటుంది అంటే, పొరుగు వానిని ప్రేమించమని చెబుతూ ఉంది. ఇక్కడ ఈ పొరుగు వాణిని ప్రేమించే స్థితిలోనికి రావాల్సిన వ్యక్తులు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, పొరుగు వాని యొక్క పొలమును ఆశించుతూ ఉన్న స్థితి, ద్రాక్ష తోట ఆశిస్తున్న స్థితి. ఇక్కడ అంటున్న మాటను బట్టి, తనది కాని దాన్ని ఆక్రమించిన వారికి అభివృద్ధి నొందిన వానికి శ్రమ. అంటే ఇది వారి జీవితాలలో అభివృద్ధి కలగచేస్తుంది, కానీ దీని వలన వచ్చే పరిమాణం ఏమిటంటే శ్రమల పాలగుతున్న పరిస్థితి. అయితే ఇక్కడ ఆ వ్యక్తి మూతి ముడుచుకొని ఆ వ్యక్తి ఆహాబు గారు ఆ విధమైన స్థితిలో ఉన్నప్పుడు, ఈమె యెజెబెలు చెబుతున్న పరిస్థితిని బట్టి, యెజెబెలు చెప్పిన మాట ప్రకారం అతడు ఆ భోజనం చేయడానికి సర్దుబాటు కలిగిన స్థితిలో ఈమె ఏం చేసిందంటే, పనికి మాలిన ఇద్దరు వ్యక్తులను ఎన్నుకున్నదంట. ఎందుకు ఎన్నుకున్నది అంటే, ఈ యొక్క నాబోతు మీద అబద్ధ సాక్ష్యం పలకటానికి. ఇతడు దేవుణ్ణి దూషిస్తున్నాడు, అలాగే రాజును కూడా దూషిస్తున్నాడని చెప్పి అబద్ధ సాక్ష్యం చెప్పించి ఆ యొక్క వ్యక్తులు ఏం చేశారంటే, రాళ్లతో ఆ యొక్క వ్యక్తిని కొట్టి చంపే విధమైన స్థితికి తీసుకొచ్చారు. ఆ విధంగా ఆ యొక్క వ్యక్తిని చంపివేస్తున్నట్లుగా కనబడుతుంది. అయితే దేవుని యొక్క సేవకులు అక్కడికి వెళ్ళి చెబుతున్న మాటను బట్టి, అక్కడ ఏ విధమైన స్థితిలో ఉన్నదంటే, వారి జీవితాలలో చేసిన పరిస్థితిని బట్టి ఏ విధంగా దానిని ఆక్రమించుకున్నారో, వారి జీవితాల్లో అభివృద్ధి కలిగిందని అనుకుంటున్నారు, కానీ దాని వలన శ్రమ పాలై పరిస్థితి వచ్చింది. ఏమైంది అక్కడ లేఖనాలు చెబుతూ ఉంటాయి, ఆహాబు వంటి ఆ యొక్క తన జీవితంలో తన భార్య ప్రేరేపణ బట్టి ఆహాబు వంటి యొక్క మనుషుడు ఎవడు లేడని చెబుతుంది. అంటే తన భార్య ప్రేరేపణ వలన తన జీవితంలో ఏ పరిస్థితికి వచ్చింది, తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే వారి స్థితులను బట్టి ఎక్కడైతే నాబోతు యొక్క రక్తాన్ని నాకినవో అదే ప్రదేశంలో వీరి యొక్క రక్తము కూడా నాకే పరిస్థితి వస్తుందని చెప్పి సేవకుడి ద్వారా తెలియజేస్తున్న మాటలు, ఆ సేవకుడి ద్వారా చెబుతున్న మాటలుగా ఉన్నవి. అంటే ఈ యొక్క స్థితిని బట్టి ఏం చేయబడాలి, పొరుగు వానిది మనం ఆశించకుండా నడిపించబడే స్థితిలోనికి రావాలి. పొరుగు వాని యొక్క స్థలంను మనం ఆశించే విధమైన స్థితిలో ఉండకుండా మన జీవితాల్లో మనకు కలిగిన దాన్ని బట్టి సంతృప్తి కలిగి ఉండవలసిన వారిగా మార్చబడాలి. అపోస్తులైన పౌలు అంటాడు కదా, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో నేను సంతృప్తి కలిగి ఉన్నాను అంటాడు. అంటే అంతగా ఆయన వ్యక్తి ఆ విధమైన స్థితిలో ఎందుకు కొనసాగించబడుతున్నాడు అంటే, తనకు కలిగినది జ్ఞాపకం చేసుకుంటే ఎంతున్నా తన జీవితంలో ఏమనుకుంటున్నాడంటే, సమస్తాన్ని నష్టముగా ఎంచుకొని పెంటతో సమానంగా ఎంచుకున్నాడంట. ఎందుకంటే ఈ లోకములో ఉన్నవన్నీ శాశ్వతం కాదు అని తను గ్రహించిన వాడిగా మార్చబడిన వాడై, నాకు ఇచ్చిన దానిలో నేను సంతృప్తి కలిగి ఉన్నానంటున్నాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినది ఏమిటంటే, పొరుగు వానిది పొలమును మనం ఆశించే విధమైన స్థితిలో, ఆ ద్రాక్ష తోట ఆశించే విధమైన స్థితిలో ఉండకుండా మన జీవితాలు కాపాడవాలని. ఎందుకంటే పొరుగు వాని విషయంలో మనం ఆక్రమించిన దాన్ని బట్టి అభివృద్ధి అయితే కలుగుతుంది, కానీ దీని వలన శ్రమకు కారణమవుతుంది. ఇప్పుడు ఏమైపోయిన పరిస్థితి, అతడును మరణించిన పరిస్థితిలో ఇప్పుడు వీరుడు మరణించి కుక్కలు నాకే స్థితికి వచ్చే పరిస్థితి వచ్చింది. 2 జ్ఞాపకం చేసుకుంటే మనకు తెలిసిన రాజు, ఇక్కడ నేను మెసేజ్లు పెట్టాను, మీరు చూడొచ్చు. 2వ సామెయేలు గ్రంథం 11వ అధ్యాయంలో 1-2 వచనాల్లో ఇక్కడ మనకు వ్యక్తి కనబడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజల మీదుగా 2వ రాజుగా ఏలుబడి చేస్తున్న రాజుగా దావీదు గారు ఉన్నారు.
ఈ దావీదు గారి యొక్క జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే అందరూ యుద్ధానికి బయలుదేరుతున్న సమయం అంట అది. ఆ దావీదు గారు కూడా బయలుదేరవలసిన వాడు ఏం చేశాడంటే తన ఇంట ఆ యొక్క వ్యక్తి నిలిచి ఉన్నాడంట. అంటే యెరూషలేమునందు ఆ యొక్క వ్యక్తి నిలిచి ఉన్నాడని చెబుతుంది. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే ఈ యొక్క స్థితిని బట్టి వారితో మాట్లాడుతున్న మాటలను బట్టి అక్కడ తన జీవితంలో ఏం చేశాడో తన స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే రాజులు యుద్ధములకు బయలుదేరవలసిన సమయంలో ఇతడు బయలుదేరని పరిస్థితిలో ఉండడం దాన్ని బట్టి అక్కడ ఒక పరిమాణం ఒక పరిస్థితిని తను ఎదుర్కొన్న స్థితి కనబడుతుంది. తను తన యొక్క జీవితంలో ఆ యొక్క యెరూషలేములో ఆ యొక్క ప్రాంతంలో నిలిచి ఉన్నాడని చెబుతున్న ఒకనొక దినమున ఆ యొక్క పొద్దుగూకు వేళ దావీదు ఆ పడక మీద నుండి లేచి ఆ నాజనగరి ఆ యొక్క రాజనగరం మీద ఆ మెద్ద మీద తిరుగుతున్న పరిస్థితిని బట్టి కానరాని దృశ్యాన్ని చూశాడు. చూసిన దాన్ని బట్టి ఇప్పుడు ఏం చేశారంటే అది కావాలని ఆశపడుతున్న స్థితి. ఇక్కడ ఈ లేఖనాలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే తన జీవితంలో ఏ విధమైన పరిస్థితులు ఉన్నాయి, ఈ లోకంలో జరుగుతున్న పరిస్థితులు ఏమిటి అంటే మన జీవితాలలో కలుగుతున్న పరిస్థితులన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటే మొదటి యాహోను పత్రికలో మొదటి యాహోను పత్రికలో 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు మనం చదువుకుంటే ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ ఉన్న చాలు ఇక్కడ నేను చెప్తాను కానీ ఇది మ్యూట్లో అయ్యండి. ఇక్కడ ఉన్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఈ లేఖనాల్లో చదువుతున్న మాటలు బట్టి మనిషి యొక్క జీవితం ఏ పరిస్థితికి వస్తుంది. అతడు ఆహాబు చూస్తేనేమో లోకములో తన జరిగిన స్థితిని బట్టి ఆ పొలమును చూసి పొలమును ఆశపడ్డాడు. ఈ యొక్క వ్యక్తి చూస్తేనేమో ఉరియా భార్యను చూసి ఇప్పుడు ఆశిస్తున్న దాన్ని బట్టి తన జీవితంలో అలాంటి స్థితిలో నడిపించబడి తన కోరికను నెరవేర్చుకున్నవాడుగా కనబడుతున్నాడు. ఈ లోకనాలు చెబుతున్న మాటలు బట్టి లోకములో ఉన్న వాటిని మీరు ప్రేమించొద్దు, ఎందుకంటే వీటిలో ఈ లోకములో ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. ఎందుకు? ఈ లోకములో ఉన్నయంతయు శరీరాశ, 2 నేత్రాశ, 3 జీవపు డంబం. ఇవి తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవే అంటున్నాడు. అంటే వీటికి ఒక సమయం ఉన్నది, వీటికి ఒక జీవితాల్లో జ్ఞాపకం చేసుకుంటే వీటి యొక్క స్థితిని బట్టి గతించిపోయే సమయం ఒకటి ఉండే. కానీ ఎవరైతే దేవుని యొక్క చిత్త ప్రకారం తమ జీవితాలు కాపాడుకుంటారో వారు నిరంతరం నిలిచి ఉంటారంట. అయితే ఈ లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే మనం నేర్చుకోవలసినది ఏమిటి అంటే మనం ఈ లోకములో ఉన్న వాటిని మనం ప్రేమించకూడదు, ఈ లోకములో ఉన్న వాటిని మన జీవితాలు ఆస్వాదించకూడదు, ఈ లోకములో ఉన్న వాటిని మనం ఆక్రమించుకునే పరిస్థితులు ఉండకూడదు. కానీ దేవుడు మనకిచ్చిన ధన్యతను బట్టి మనకి పరలోకమందున్న ఆ నివాసమునకు మనం చేర్చబడినట్లుగా సిద్ధపాటు కలిగి నడిపించబడాలి. అయితే ఇక్కడ దావీదు గారి యొక్క జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఏం చేయబడింది? తన జీవితంలో లోక సంబంధమైన కోరిక చేత నింపబడిన వాడై తన యొక్క స్థితిని బట్టి ఏదైతే చూశాడో దానిని ఆస్వాదించాలనుకున్నాడు, ఆలోచించాడు, తన జీవితంలో పంపించి నడిపించి ఆ యొక్క వ్యక్తి అలాంటి దాన్ని తన జీవితంలో అనుభవించిన పరిస్థితి. కానీ తన పరిమాణం తన జీవితంలో అనుకుంటున్నాడు కదా, ఆనందపడుతున్నాడు కదా, తన జీవితంలో ఆశ నెరవేర్చబడింది కదా, తనది గాని దాన్ని తీసుకొచ్చుకొని తన జీవితంలో తను సంతోషంగా ఉన్నాడు అనుకుంటున్నాడు కదా. కానీ తన జీవితంలో అదే శ్రమకు కారణమైన పరిస్థితి. తన జీవితంలో ఏ పరిస్థితికి వచ్చింది అంటే తన యొక్క స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే ఆ లేఖనాల్లో చెబుతున్న మాటలు బట్టి ఒక సేవకుడిని పంపిస్తున్నాడు అక్కడికి. సేవకుడు నాతాను ఒక సేవకుడు వెళ్తూ ఉన్నాడు. ఆ సేవకుడు వెళ్ళి చెబుతున్న మాటలను బట్టి జ్ఞాపకం చేసుకుంటే దావీదు గారితో మాట్లాడుతున్నాడు. దావీదు గారేమో ఇశ్రాయేలు ప్రజల మీదుగా రాజుగా ఉన్నాడే. మరి రాజుకున్న సమయంలో రాజుగారితో అంత డైరెక్ట్గా మాట్లాడాలంటే
అంతగా తమ యొక్క జీవితాల్లో బోధించాలంటే ఎవరికైనా కష్టమే. కానీ ఒక సేవకుడు ఒక ఉపమాన రీతిలో చెబుతున్నాడు. అయ్యా, ఒక ధనవంతుడు తనకు 100 గొర్రెలున్నాయి. ఒక దరిద్రుడికి ఒక గొర్రె మాత్రమే ఉన్నది. అయితే ఈ ధనవంతుని యొద్దకు ఆ యొక్క దూర ప్రాంతం నుంచి తనకు ఆ యొక్క వ్యక్తులు వస్తూ ఉన్న సమయంలో ఈ ధనవంతుడు విందు చేయాలని ఆశపడ్డాడు. అయితే తనకు దరిద్రుడైన వాడి దగ్గర తీసుకొని ఆ యొక్క వ్యక్తి విందు చేస్తున్నాడయ్యా. అది తన యొక్క కౌగిట పూనుకుంటూ ఉంది. ఆ దరిద్రుడి దగ్గర తన జీవితంలో అది పెట్టినదే తింటూ ఉంది, ఆయన పెట్టినదే తింటుంది అని చెబుతూ అన్నాడు. ఈ మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, అయితే ఆ విధమైన స్థితిలో నడిపించబడుతున్న స్థితిని బట్టి ఏమి చేయాలి అని చెబుతున్న దాన్ని బట్టి ఆయన చెప్పకుండానే ఇతడు అంటున్నాడు, ఆ 100 గొర్రెలున్న వాడు ఈ విధమైన స్థితిలో ఐశ్వర్యవంతుడిగా ఉన్నవాడికి మరణ శిక్ష, మరణానికి పాత్రుడు అంటుంది. అంటే అతడు మరణానికి అర్హుడు అని చెబుతుంది. అతడు ఎవరో కాదయ్యా, నీవే. ఆ మనుషుడు నీవే అంటున్నాడు. ఇక్కడ అంటున్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, తన జీవితంలో ఏదైనా కోరుకునే ఎడల దేవుడు సమస్తం అనుగ్రహిస్తాడు. కానీ ఇతని జీవితంలో ఏం చేశాడు? పొరుగువానిది ఆశించాడు. తనది కాని దాన్ని ఆక్రమించాడు. ఆక్రమించి తన జీవితంలో పరిమాణం ఏమైపోయింది? తన ఇంటి వారందరితో యుద్ధము జరిగే పరిస్థితిని తీసుకొచ్చుకున్నాడు. ఇక్కడ అంటున్న మాటల్లో జ్ఞాపకం చేసుకుంటే, ఈ యొక్క స్థితిని బట్టి అక్కడ మనకు కనపడుతుంది 2వ సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయంలో. అక్కడ వారి జీవితాల్లో చేసిన పరిస్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, అక్కడ ఏ స్థితికి వచ్చాడు? తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే, తను చేసిన పాపము, రహస్యంగా చేసిన పాపము తన జీవితంలో, కానీ తన యొక్క స్థితిని బట్టి తన ఇంటి వారందరూ సదాకాలం యుద్ధం కలిగే పరిస్థితి, అంటే శాపగ్రస్తమైన పరిస్థితిని తీసుకొచ్చున్నాడు. అంటే శ్రమను తీసుకొచ్చుకున్న పరిస్థితి. ఇతడు దేవుని సన్నిధిలో మొరపెట్టిన మొరను బట్టి జ్ఞాపకం చేసుకుంటే, అతడు మొరపెట్టాడు కానీ అక్కడ జ్ఞాపకం చేసుకుంటే తనకు కలిగిన బిడ్డ చనిపోయాడు. అలాగ కొంతకాలం అయిపోయిన తర్వాత తనకు కలిగిన కుమారుడే తన యొక్క కుమార్తె మీద మనసు పడ్డాడు. తన జీవితంలో జ్ఞాపకం చేసుకుంటే తనకు కలిగిన కుమారుడే తన కుమారుడిని చంపే విధమైన స్థితికి వచ్చాడు. తనకు కలిగిన కుమారుడే తన జీవితంలో తన యొక్క రాజరికాన్ని పీకోవాలనే ఆలోచన చేత నడిపించబడుతున్నాడు. తనకు కలిగిన కుమారుడే తన భార్యతో పాపము చేసే స్థితికి వచ్చిన పరిస్థితి కనబడుతుంది. ఎందుకు ఈ పరిస్థితి కలిగింది అంటే, తనది కాని దాన్ని ఆక్రమించుకున్నాడు. తనది కాని దాన్ని ఆస్వాదించుకున్నాడు. తనది కాని దాన్ని తన జీవితంలో అనుభవించాను, ఆనందపడ్డాను, సంతోషపడ్డాను అనుకున్నాడు. కానీ దాని వలన పరిమాణము, శ్రమ, బాధాకరమైన పరిస్థితి వచ్చింది. ఇక్కడ ఒకటి మన జ్ఞాపకం చేసుకుంటే, పొలమును ఆశించి తమ జీవితాలలో ఏ విధమైన స్థితికి వచ్చారు? 2, తన జీవితంలో పొరుగువాని భార్యను ఆశ్రయించి తన జీవితంలో ఏ స్థితికి వచ్చాడో. 3, మన జీవితాలలో ఏం కలిగి ఉండాలంటే, దేవునిది మనది కాని దాన్ని మనం ఆక్రమించుకోకూడదని చెబుతున్నాడు కదా. ఇప్పుడు దేవునికి ఇవ్వాల్సిన సొమ్ముని మనం దొంగలిస్తే ఏ పరిస్థితికి వస్తుందో మనం గుర్తు చేసుకుందాం. 3వదిగా మన జీవితాల్లో ఏం చేయబడాలంటే, ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే అపోస్తల కార్యంలో 5వ అధ్యాయంలో ఇక్కడ ఇద్దరు వ్యక్తులు కనపడుతూ ఉంటారు, భార్యాభర్తలు, అననీయ సపర్య. ఈ అననీయ సపర్య ఇద్దరు ఏమనుకున్నారు? ఆ దినాలలో అపోస్తుల యొద్ద పాదాల యొద్ద వారికి కలిగిన స్థిరాస్తులు తీసుకొచ్చి పెడుతున్న సమయం అది. అలాగే వీరు కూడా అనుకున్నారంట, వీరికి కలిగినది తీసుకొచ్చి అమ్మి, వారికి కలిగిన ఆ పొలంలో ఆ కలిగినది అమ్మి తీసుకొచ్చి వారి పాదాల వద్ద పెట్టాలని అనుకున్నారు. అయితే దానిని అమ్ముకున్న స్థితిని బట్టి జ్ఞాపకం చేసుకుంటే, వారు భార్య ఎరకగానే వాడు తన యొక్క ఆ యొక్క వెలలో కొంత దాచుకొని అపోస్తుల పాదాల వద్ద పెట్టాలనుకుంటున్నాడు. చూడండి, అంటే ఇక్కడ ఉన్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే, 3వ విషయం ఏమిటంటే, దేవునిది మనది కాదు, దేవుని సొమ్మును మనం దొంగలించకూడదు. అంటే జ్ఞాపకం చేసుకుందాం ఒక మాట, మీరు చదవగలిగితే లేవియకాండం 23వ అధ్యాయము, 27వ అధ్యాయము 29 చదువుతారా? లేవియకాండం 27వ అధ్యాయము 29వ వచనం.
వినపడుతుందండి? లేవియా కాండం 27వ అధ్యాయం 29వ వచనం. అవును. ఓకే. చదవండి. చదవండి ఇంకా. 30. 31 చదవండి. చదవండి ఇంకా. ఇక్కడ ఉన్న మాటలు బట్టి జ్ఞాపకం చేసుకుంటే అంటాడు, ఏమంటాడంటే, దశమ భాగం యెహోవా సొమ్ము, అది యెహోవాకి ప్రతిష్ఠించింది అంటాడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, ఎవరైనా దేవుని సన్నిధిలో ప్రతిష్ఠించిన దానిని, ఏదైతే ప్రతిష్ఠించాడో అది మాత్రమే ఇవ్వాలి, కానీ దానికి మారుగా వేరొకటి ఇవ్వకూడదు అంటున్నాడు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే వీరు ఏం చేశారు? అననీయ సపర్యాలు దేవుని సన్నిధిలో వారికి కలిగిన పొలము నమ్మి ఆస్తిని, ఆ యొక్క కలిగిన ధనమును దేవుని సన్నిధికి ఇవ్వాలనుకున్నారు. మరి దాచిపెట్టుకున్నారు, కొంత కొంత దాచిపెట్టుకొని వచ్చారు. ముందుగా అన్ననయ్య గారు వచ్చారు. వచ్చినప్పుడు చూస్తూ ఉంటే పరిశుద్ధాత్మ ప్రేరేపణ బట్టి దేవుడు సేవకుడు అడుగుతున్నాడు, అయ్యా ఇంతకే అమ్మావా ఈ పొలాన్ని? అవునయ్యా అన్నాడు. ఇంతకు అమ్మితే మరి నీ స్థితిని బట్టి దేవుడు మరి ఎందుకు సాతాను నిన్ను ఈ విధమైన పరిస్థితులు మోసపరిచింది, ఎందుకు నిన్ను ప్రేరేపణ కలిగా, ఏ విధమైన స్థితిలో ప్రేరేపణ కలిగావని చెబుతూ అతనితో మాట్లాడుతుండగానే అతను అక్కడ పడి చనిపోయాడు. చనిపోయిన వాడిని తీసుకెళ్ళిన సమయానికి వెళ్ళి వచ్చిన సమయంలో మరలా తన భార్య వచ్చింది. భార్యతో కూడా మాట్లాడుతున్నాడు. సాతాను మిమ్మల్ని ఎందుకమ్మా ఈ విధమైన స్థితిలో మోసపరిచింది? ఇంతకే అమ్మారమ్మా అంటే ఆమె కూడా అదే ఎక్కువించింది. అంటే ఈ భార్యాభర్తలు ఇద్దరు ఒకే మనసు చేత నడిపించబడుతూ వచ్చారు. అయితే ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే దీని పరిమాణం ఏం చేయబడింది తమ జీవితాల్లో అంటే, వీరి యొక్క స్థితిని బట్టి మరణించిన పరిస్థితి. ఎందుకు? దేవునిది దేవునికి ఇవ్వకుండా, వారిది కానప్పుడు వారి జీవితాలలో, వారికి ఉన్నప్పుడు ఆ పొలం ఉన్నప్పుడు వారి జీవితాల్లో వారదే. ఎప్పుడైతే అమ్మారో అది దేవునికి మార్చబడింది. ఇప్పుడు దేవుడిది దొంగలిస్తున్న పరిస్థితి. అందుకే లేఖనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటే మలాకి గ్రంథం 3వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, మానవుడు దేవుని యొద్ద దొంగిలించునా? అవును ఆయన అంటున్నాడు, మీరు దొంగిలిస్తూనే ఉన్నారు అంటున్నాడు. అప్పుడు మనం అంటున్నామంట, దేని విషయంలో మేము దొంగిలించామయ్యా అంటే, దశమ భాగం ప్రతిష్టార్పణ 10వ భాగం, ఈ యొక్క దశమ భాగం ఇయ్యకే దొంగలిస్తున్నారు అంటున్నాడు. అంటే మన జీవితాల్లో ఏ విధమైన స్థితికి వచ్చాం? ఆ దేవుని యొక్క సొమ్మును మనం దేవుని సన్నిధిలో ఇచ్చే విధంగా మార్చబడుతున్నామా, లేక ఆ దేవునిది మనం దొంగలిస్తున్న పరిస్థితా? అందుకే అంటున్నాడు, మనది కాని దానిని ఆక్రమించుకుంటే, మనది కాని దాన్ని
మనం ఉంచుకుంటే, మనది కాని దాన్ని మనం ఆస్వాదిస్తే దాని వలన పరిమాణము పొందుకుంటున్న పరిస్థితి శ్రమల పాలు. కనుక మన జీవితాలలో అలాంటి శ్రమల పాలు కాకుండా మన జీవితాలు కాపాడబడుకుందాం. ఈ మాటలు మీ వెనుకలలో దీవించి ఫలించునుగాక. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడ జీవాధిపతి, ఆశ్చర్యకరుడ, మహోన్నతుడ, వ్యాపారమైన ప్రేమ చేత ఈ యొక్క సాయంత్రం దినాన మీ సన్నిధిలో మాట్లాడిన మాట బట్టి నీ స్తోత్రాలు. అయ్యా, తనది కాని దాన్ని ఆక్రమించిన వారికి అభివృద్ధి కలుగుతుంది, కానీ దాని వలన వారికి శ్రమ కలుగుతుంది అంటున్నావు. మాకు చూపించావయ్యా. అయ్యా, నా తన్ని ఆహాబు రాజు నాబోతు యొక్క ద్రాక్ష తోటను తీసుకున్న దాన్ని బట్టి తన జీవితంలో పరిమాణం, తన స్థితిని బట్టి ఎక్కడైతే అతను మరణించి కుక్కలు నాకిన పరిస్థితికి వచ్చిందో అక్కడే తన జీవితంలో తన కుక్కలు నాకే పరిస్థితిని తీసుకొచ్చుకున్నాడు. అలాంటి జీవితం మా జీవితాలు ఉండకుండా కృప చూపించండి. అలాగన తండ్రి, పొరుగు అని యొక్క భార్యను ఆశించి తన జీవితంలో తన ఇంటి వారందరూ సదాకాలం యుద్ధం కలిగే పరిస్థితిని తీసుకొచ్చుకున్న దావీదును గుర్తు చేశారు నా తండ్రి. అయ్యా, మా జీవితాల్లో పొరుగు అని భార్యను ఆశించేవారుగా ఉండక ఆ స్థితిని బట్టి మా జీవితాలలో తండ్రి మీ కృపలో నా తండ్రి మా జీవితాలను కాపాడుకునే కృపను దయచేయండి. ఎందుకంటే ఈ లోక సంబంధమైనవి, లోకాశ నా తండ్రి, శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్ము కనబడుతున్నాయి కనుక ఇవి తండ్రి వలన పుట్టినవి కావు కదా కనుకుంటున్నావు తండ్రి. అయ్యా నా తండ్రి ప్రేమ ఉండాలంటే ఈ లోకం వాటిని విడిచిపెట్టాలంటున్నాం. వాటి కృప మాకు అనుగ్రహించి మీ సన్నిధిలో సహాయం చేయండి. అలా తండ్రి, మూడవదిగా నా తండ్రి మా జీవితాల్లో అయ్యా నీ సొమ్మును నీకు ఇయ్యక దొంగలిస్తూ మా జీవితాల్లో అభివృద్ధి కలుగుతుందో, అయ్యా నీకు ఇవ్వాల్సిన సొమ్మును మేము దొంగలించుకుంటూ మా జీవితాలలో ఇంకా నా తండ్రి దాని ద్వారా మేము అభివృద్ధి పొందుకుంటున్నామనే ఆలోచనలో ఉన్నామేమో. దానివలన మా స్థితిని బట్టి ఆ యొక్క వారి జీవితాల్లో మరణించిన పరిస్థితి అట్టిగా మా జీవితాలు ఉండకుండా నీ సన్నిధిలో మా జీవితాలను భయభక్తులతో నడిపించబడి నీకు ఇవ్వాల్సిన సొమ్మును మేము నా తండ్రి నీ సన్నిధికి తీసుకొచ్చే కృపను మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి పొందుకొని